హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఇవే కాకుండా ఇప్పుడు 4th సిటీ డెవలప్మెంట్ చాప్టర్ మొదలవుతుంది. హైదరాబాద్ని మరింతగా విస్తరించేందుకు ప్రారంభమైన ఈ ఫ్యూచర్ సిటీ ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందో చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలకు కొనసాగింపుగా ఫ్యూచర్ సిటీ పేరుతో 4వ నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. గ్రీన్ టెక్నాలజీ, స్మార్ట్ ప్లానింగ్ అండ్ వాతావరణ హితమైన అభివృద్ధితో ఈ సిటీని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ని 33,000 ఎకరాల్లో రంగారెడ్డి జిల్లాలోని ఉచ్చర్ల అనే విలేజ్ దగ్గర ఏర్పాటు చేయబోతున్నారు. ఇది హైదరాబాద్కు శ్రీశైలం మార్గంలో సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇందులో 56 గ్రామాలు భాగమవుతాయి. ఈ అభివృద్ధికి అధునాతన మాస్టర్ ప్లాన్ని సిద్ధం చేశారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ప్లేస్లో ఫార్మా సిటీని పెట్టాలని ప్లాన్ చేశారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యూచర్ సిటీని డెవలప్మెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఇది మిగతా ప్లేసెస్తో పోలిస్తే మెయిన్ సిటీకి కనెక్టింగ్గా అండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా కూడా ఉంటుంది. ఈ నగరాన్ని 7 ప్రధాన జోన్లుగా విభజిస్తారు. ఏఐ సిటీ, ఇది కొత్త రకం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం నిర్మిస్తున్న ఏఐ హబ్. తర్వాత హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ జోన్, ఫార్మా కారిడార్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సిటీ, రెసిడెన్షియల్ అండ్ లైఫ్ స్టైల్ జోన్. దీనిని సౌత్ కొరియాలోని సాంగ్డో, యూఏఈలోని మాస్డర్ సిటీ, సింగపూర్ టెక్ పార్క్స్ మోడల్స్ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ భారతదేశంలో మొదటి కార్బన్ న్యూట్రల్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటుంది. 100% రెన్యూవబుల్ పవర్, ఈవీ ఫ్రెండ్లీ రోడ్స్, స్మార్ట్ లైటింగ్ అండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ యూటిలిటీస్. ఇది టెక్నాలజీ, పర్యావరణ పరిరక్షణకు సమ్మేళనంగా ఉంటుంది. హెచ్సిటీ ప్రాజెక్టు కింద 7,032 కోట్లతో 31 ఫ్లైఓవర్లు, 17 అండర్ పాస్లు, మెట్రో కారిడార్లు, 10 లేన్ రోడ్లు ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్నారు. ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్, స్టార్టప్లు అన్ని రంగాల్లో టాస్క్, టీహబ్, వీహబ్ లాంటి సంస్థలతో యువతకు స్కిల్స్, ఇంటర్న్షిప్స్, స్థిరమైన కెరీర్ అవకాశాలను బిల్డ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రాజెక్టు పరిధిలో ఉన్న గ్రామాల రైతులకు, స్థానికులకు ఎవరికీ అన్యాయం జరగకుండా సరైన పరిహారం, పునరావాసాన్ని కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ నగరం స్మార్ట్ లైఫ్ స్టైల్లో భాగంగా ఇంటర్నేషనల్ స్కూల్స్, మెగా మాల్స్, ఎకో పార్కులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, ప్రపంచ స్థాయిలో జీవన ప్రమాణాలను అందించడమే ఈ సిటీ యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ద్వారా వేగంగా నిర్మాణం జరుగుతుంది. తెలంగాణ నుంచి భారత్ నుంచి ప్రపంచానికి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ఆ దారిని చూపించబోతుంది అని, అండ్ ఇది టెక్, ట్రేడ్, టాలెంట్లో తెలంగాణ శక్తిని ప్రపంచానికి చూపించే ఒక వేదిక అని అంటున్నారు. ఈ 4th అండ్ ఫ్యూచర్ సిటీ పైన మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ చేయండి. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.